చూడండి కృష్ణారావు గారు. సార్, ఆ గుడి గోడ దగ్గర నుంచి ఆ చింత చెట్టు దాకా చెరువు కనిపిస్తుంది చూడండి. ఆ చెరువు దగ్గర నుంచి రోడ్డు దాకా మొత్తం మన స్థలమే. నేను ఇక్కడ ఒక మంచి అమ్యూజ్మెంట్ పార్క్ కడదాం అనుకుంటున్నాను. ఓకే సార్. దానికి మీరు బార్ ఎక్కడ ఉండాలి, క్లబ్ ఎక్కడ ఉండాలి, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండాలి, ఈ వివరాలన్నీ బాగా ప్లాన్ చేసి స్కెచ్ చేసి నాకు చెప్పారనుకోండి సార్, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమిటి బాబు ఇలా వచ్చారు? ఓ పంతులు గారా, రండి రండి, మంచి సమయానికి వచ్చారు. ఏం లేదు, నేను ఇక్కడ క్లబ్ కడదాం అనుకుంటున్నాను. మంచి ముహూర్తం పెట్టండి. క్లబ్బా? ఎంతో పవిత్రమైన ఈ ఆలయ ప్రాంగణంలో క్లబ్ కట్టడం ఏంటి బాబు? అలా చేయటం వల్ల నలుగురు ఆదర్శంగా తీసుకునే మన ఊరికి చెడ్డ పేరు రావటమే కాదు, అది ఊరికే అరిష్టం బాబు. ఏ ఓల్డ్ మ్యాన్, నేను నిన్ను ముహూర్తం పెట్టమంటే నాకు నీతులు చెప్తావేంటి? ఇది నా స్థలం. నేను ఇక్కడ క్లబ్ కాకపోతే శ్మశానం కట్టుకుంటాను. ఎక్కువ లెక్చర్ ఇచ్చావనుకో, నీ సమాధి కూడా ఇక్కడే కడతాను. ఈ విషయం వెంటనే సూర్యమూర్తి బాబు చెబుతాను. ప్రతిదానికి సూర్యమూర్తితో చెప్తాను, సూర్యమూర్తితో చెప్తాను అంటావు. నిన్ను చంపేస్తాను. చెప్పరా, సూర్యమూర్తితో చెప్తావు, దేవుడితో చెప్తావు, చెప్పరా. ఆచార్య గారు, ఏమైంది? అయిపోయింది, ఎకరం తడైపోయింది. ఎంత పని చేసావురా? ఆ గుళ్ళో అరటి పళ్ళు కొబ్బరి చెప్పులు అయి తిని బతిగా పోజాన్ని పొడి చేసావా? అయ్యి బాబాయ్ బాబాయ్, ఆ పొడుచులోడు పూర్తిగా అయినా పొడవలేదు, సగం పొడిచి వచ్చేసావు. ఈ మ్యాటర్ ఆ సూర్యమూర్తికి తెలిసిపోవడం ఖాయం. ఆయన పెద్ద పుల్లే వచ్చేయడం ఖాయం, నిన్ను కొలపోలు చేయడం ఖాయం, నీ కాళ్ళు చేతులు ఇరిచేసి పైకి ఇసిరేయడం ఖాయం, ఆ కాకులు గద్దలు ఎత్తుకుపోవడం ఖాయం. అయ్యి బాబోయ్, మీ అన్నయ్య కూడా సమయానికి గుళ్ళో లేడు రోయ్. ఊర్లో పారిపోరా, ఆ మంచం కింద తూరు అట్టకెక్కే. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఏ మావా, నువ్వు ఓ అని కంగారేం పడిపోక్కర్లేదు. ఆ పంతుల్ని పడవటం, సూర్యమూర్తిని ఇక్కడికి రప్పించడానికి నేను వేసిన ప్లాన్. సూర్యమూర్తి పేరు వినగానే భయపడి పారిపోవడానికి వీళ్ళేం మనూరి దద్దమ్మలు కారు. పొద్దున్న లేవగానే బ్లడ్ తో బ్రష్ చేసుకునే కిరాయి గుండాలు. ఆ సూర్యమూర్తే కాదు, ఆ సూర్య భగవానుడే దిగొచ్చినా సరే ఈ ప్రకాష్ నేమీ చెయ్యలేడు. బాబోయ్, తప్పులు వచ్చేస్తుంది అన్నాను. వచ్చా జీవితంలో ఎవరికి చేతులెత్తి నమస్కారం చేయలేదు, కానీ మీకు నమస్కారం చేస్తున్నాను. ఆ విషయంలో నా తమ్ముడు ఏదో పొరపాటు చేశాడు. ఈసారికి నా తమ్ముడిని క్షమించి వదిలేయండి. క్షమించాల్సిన తప్పు కాదు నీ తమ్ముడు చేసింది. ఉపకారానికే తప్ప అపకారానికి అర్థం తెలియని పండితుడిని చంపాడు. నిజమే, కానీ ఇప్పుడు ఈ విషయం పోలీసులు కోర్టుల వరకు వెళ్తే పోయేది మాపరివే కాదు, దాంతోపాటు ఈ ఊరు ప్రతిష్ఠ కూడా పోతుంది. దయచేసి ఒక్కసారికి వాడి తప్పును మన్నించండి. తప్పు చేసిన వాడిని ఆ దేవుడైనా క్షమిస్తాడేమో గాని
నేను మాత్రం వదలను. తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పే ధర్మరాజు నీతే ఈ సూర్యమూర్తి సూత్రం. ఇంత జరిగినా నీ తమ్ముడు ప్రాణాలతో ఎందుకు బతికున్నాడో తెలుసా? చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి కాబట్టి.